హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి తండాలో వెలిసిన భూకైలాసం. తమ్నైల్ చూసే ఉంటారు కదా. మరి మనం ఏ శివాలయానికి వెళ్ళినా కూడా డైరెక్ట్గా స్వామివారిని అయితే దర్శించుకుంటాము. ఇక్కడైతే అలా కాదు. మరి ఈ భూకైలాష్ టెంపుల్ ఎక్కడ ఉందనేది నేను చెప్పలేదు కదా. ఇది వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలంలో అంతారం అనే ఒక విలేజ్లో ఉందన్నమాట. అంతారం అనేది ఒక తాండా, అందుకనే నేను తాండాలో వెలిసిన భూకైలాసం అని చెప్పేసి తమ్నైల్ ఇచ్చాను. మరి హైదరాబాద్ నుండి తాండూర్ భూకైలాష్ టెంపుల్కి దాదాపుగా 110 కిలోమీటర్లు ఉందండి హైదరాబాద్ నుండి. సో మనకి 2 to 3 అవర్స్ అయితే పడుతుంది జర్నీ. మరి ఆలయాన్ని చేరుకోవడానికి మనకి ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఓకే. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలి అంటే వికారాబాద్ తాండూర్ వరకు అయితే హైదరాబాద్ నుండి రైళ్లు కానీ బస్సులు కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ల ద్వారా మనం తాండూర్ వరకు చేరుకోగలిగితే తాండూర్ నుండి అంతారం అనే ఈ తండా వచ్చేసి 3 to 4 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అక్కడ నుండి ఆటోలు కూడా ఉన్నాయి. మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము. రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, నీటిలో దర్శనానికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ బోర్డు ఉంది కదా. సో ఇటువైపే వెళ్తాం అనమాట దర్శనానికి. ఇక్కడ టికెట్ కూడా తీసుకోవాలి. దానికంటే ముందు గుడి లోపల ప్రాంగణం చూద్దామని వచ్చాము. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత తడి బట్టలతో ఇటువైపు వచ్చి మళ్ళీ ఇదంతా కూడా ప్రాంగణం తిరిగి చూడలేము. అందుకని చెప్పేసి మేము ముందే ఇటు చూసేసి దర్శనానికి తర్వాత వెళ్దాం అనుకున్నాము. ఈ లోపల గుడి ప్రాంగణం అంతా కూడా చాలా బాగుందన్నమాట. మనకి ఎక్కువ విలేజ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ మండపంలో చూడండి, సరస్వతీదేవి బ్రహ్మ అనమాట. వీళ్ళిద్దరు విగ్రహాలు, ఆ పక్కన ఆవులు. ఈ విగ్రహాలు అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట. మరి ఆలయ నిర్మాణం వచ్చేసి 2001లో స్టార్ట్ చేస్తే 2010కి పూర్తయిందట. మరి 10 సంవత్సరాలు పట్టిందంట ఈ ఆలయ నిర్మాణానికి, కానీ చాలా బాగుంది. మరి ఆలయం చుట్టూ కూడా 2-3 చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. సో అవి కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము. మరి నీటిలో దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా ఈ పక్కనే ఉంటాయి. మాది ఇంకా లోపల తిరగడం అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చేసి దర్శనానికి వెళ్తున్నాము. మరి ఈ నీటిలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలి అంటే ఇక్కడ దర్శనానికి 100 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి. మరి ఈ టెంపుల్ విజిట్కి పిల్లలకైతే టికెట్ లేదండి, పెద్దవాళ్ళకి మాత్రమే. ఈ దర్శనం కాకుండా అర్చన, హారతి ఇలాంటివి చేయించుకోవాలి అంటే 50 రూపీస్తో చేయించుకోవచ్చు. మరి టికెట్స్ అయితే తీసుకున్నాము, ఇంకా లోపలికి వెళ్తున్నాం. అవును, మీకు టెంపుల్ టైమింగ్స్ చెప్పలేదు కదా. మార్నింగ్ 7 to ఆఫ్టర్నూన్ 1 వరకు అండి. తిరిగి మళ్ళీ 2 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. అంటే ఆఫ్టర్నూన్ 1 to 2 లంచ్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో దర్శనానికి అయితే అలో లేదనమాట. ఇక్కడ పక్కనే ఒక అబ్బాయి పూలు, ఆకులు అవన్నీ కూడా నీటిలో వదలటానికి అని చెప్పి అమ్ముతూ ఉన్నారనమాట. సో అవి మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తీసుకెళ్లినవి ఏవి కూడా నీటిలో వదలనివ్వరు అనమాట. బయట చిన్న దేవుడి గుడి ఉంటుంది, సో అక్కడే పెట్టేసేయాలి. దర్శనం చేసుకోవడానికి ఒక 5 నిమిషాలు నడవచ్చులే అని అనుకుంటే వీళ్ళు గుడి మొత్తం బాగానే తిప్పుతున్నారు. ఇది 10 నిమిషాల నుంచి పావు గంట పట్టేలా ఉంది. పబ్లిక్ లేనప్పుడే 15 నుంచి 20 నిమిషాలు నడవడానికి పడుతుంది. అదే పబ్లిక్ ఉన్నప్పుడు వెళ్తే ఇంకంతే గోవిందా. సో పబ్లిక్ లేనప్పుడు వీక్ మధ్యలో వెళ్ళేలాగా చూసుకోండి. అండ్ వీకెండ్స్ వెళ్ళినా కూడా ఓకే. చాలామందికి వీకెండ్ శని ఆదివారాల్లోనే సెలవులు ఉంటాయి కాబట్టి వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే లోపల కొన్ని టర్నింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. నా వెనక శివలింగం కనిపిస్తుంది కదా. సో ఇక్కడి నుంచి ఇలా రౌండ్గా తిరుగుతూ లోపలికి వెళ్తాము. దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు భలే ఉన్నాయి. మరి అంతేకాకుండా దర్శనానికి వెళ్ళే ఈ నడకదారిలో మనం కొన్ని విగ్రహాలను చూడొచ్చు. పైన 65 అడుగులు ఎత్తు కలిగిన శివుని విగ్రహము, దాని పక్కనే బ్రహ్మదేవుడు శివలింగానికి పూజ చేస్తున్నట్టుగా ఉన్న విగ్రహాలు, ఇవన్నీ కూడా కన్నుల విందుగా అనిపిస్తాయి. మరి ఆలయం పైన నిర్మించిన 65 feet శివ భగవాన్ స్టాచ్యూ, అలాగే వీరభద్ర స్టాచ్యూ, హనుమాన్ స్టాచ్యూ, నవగ్రహాలు, అయ్యప్ప, సాయిబాబా, వినాయక, ఇలా అన్ని దేవుళ్ళ విగ్రహాలు కూడా నిర్మించారు. సో ఇవన్నీ కూడా చూడటానికి చాలా బాగుంటాయి. ఇలా చూసుకుంటూ నడుస్తూ ఉంటే మనకు అసలు టైం తెలియదు అనమాట. సో అక్కడక్కడ కూర్చోడానికి కొన్ని సిట్టింగ్ ప్లేసులు కూడా ఇచ్చారు. ఫైనల్ గా వచ్చేసాము. ఇక్కడ నీటిలో దిగిన వాళ్ళైతే కేకలు పెడుతున్నారన్నమాట. ఒకటే గొడవగా ఉంది. మా లవ్లీ డింపుల్కి భయం వేస్తుందంట నీళ్లలో దిగడానికి. మేము వీకెండ్ వచ్చామన్నమాట. శని ఆదివారాలు వస్తే ఇలానే ఉంటారు జనాలు. నాకు నీళ్లు చూడగానే భయం వేసింది, కానీ దిగాలా వద్దా అనుకుంటూ భయపడుతూనే దిగేశాను. అదొక ఎక్స్పీరియన్స్. నీళ్లలో దిగిన వెంటనే ఓం నమ శివాయ అని శివుడు గుర్తొచ్చేశాడు. అంతే, భయానికో ధైర్యానికో దేవుణ్ణైతే తలుచుకుంటాము. ఈ విధంగా నీటిలో ఉన్న 12 జ్యోతిర్లింగాలకు మనం అభిషేకించుకుంటూ అలాగే నమస్కరించుకుంటూ చక్కగా గర్భాలయాన్ని చేరుకోవచ్చు. ఇకపోతే ఈ ఆలయ హిస్టరీ తెలుసుకోవాలి అంటే ఇక్కడ అంతారం తండాలో నివసిస్తున్న శివభక్తుడు అయిన వాసు పవార్ నాయక్ అనే అతను 20 ఏళ్ల క్రిందట నేపాల్ వెళ్ళారట.
అతను నేపాల్లోని పశుపతినాథ శివాలయంలో కొన్ని ఏళ్ల పాటు సేవలు అందించారట. ఆ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి తన తండాలో శివాలయాన్ని నిర్మించాలని చెప్పేసి అనుకున్నారంట. సో ఆ తర్వాత వాళ్ళ తమ్ముడిని కలిసి ఆయన శంకర్ నాయక్ అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి ఆలయ నిర్మాణాన్ని స్టార్ట్ చేశారంట. అంతేకాకుండా వాళ్ళ ఆస్తులు ఆదాయాల్లో వచ్చే 50% వాటాని ఈ ఆలయ నిర్మాణానికే కేటాయించారట. అలా ఆ విధంగా 2001లో స్టార్ట్ అయిన ఈ నిర్మాణం 2010లో కంప్లీట్ చేశారట. సో గుడి మొత్తం నిర్మించడానికి వాళ్ళకి 10 ఏళ్ల సమయం పట్టింది. సో ఈ విధంగా నీటిలో ప్రయాణం చేసుకుంటూ మనం కూడా గర్భాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోవడమే. మరి తెలంగాణలో ఉన్న ఫేమస్ ఆలయాల్లో ఈ భూకైలాసం కూడా చేర్చవచ్చు అనమాట. సో ఈ ఆలయం కూడా చాలా బాగుంది. వీకెండ్ గేట్వేగా ఉంటుంది. సో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మనకి 110 కిలోమీటర్లో ఇలా వన్ డే వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావచ్చు. చాలా డిఫరెంట్గా బాగుందనమాట. మంచి ఎక్స్పీరియన్స్. దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇక్కడ ఒక శివలింగం కనిపిస్తుంది కదా, ఇక్కడ అందరూ కూడా దీపాలు వెలిగించుకుంటున్నారు. సో ఇక్కడంతా కూడా చుట్టూ ప్రాంగణం, చిన్న చిన్న ఆలయాలు, ఇక్కడ ఒక శివుని విగ్రహం ఉంటుంది. ఎంత బాగుందో. ఇప్పుడు ఇటువైపు పక్క నుండి చూడండి, 65 అడుగులు ఎత్తు కలిగిన శివుని విగ్రహం అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనకి ఫుల్ స్టాచ్యూ అయితే కనబడుతుంది. దీంతో పాటు ఇక్కడ నటరాజస్వామి విగ్రహం కూడా ఉంది. సో చాలా బాగుందన్నమాట. ఇంకా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేస్తున్నాము. మళ్ళీ నీళ్లలో నుంచి వస్తున్నారేంటి అనుకోకండి, దీనికి పక్క నుంచి వేరే దారి కూడా ఉంది బయటకు వెళ్ళడానికి. కాకపోతే మా లవ్లీ డింపుల్ నీళ్లలోంచి వెళ్దామని అడిగారని చెప్పేసి మేము మళ్ళీ నీళ్లలో నుంచే బయటకు వస్తున్నాము. మరి ఇలా నీటిలో దర్శనానికి వెళ్ళే ఆలయం ఇంకొకటి కూడా ఉందన్నమాట. మేము బీదర్ వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాము. బీదర్లో జలన్ నరసింహస్వామి అంటారు. మరి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు ఒక రూమ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదే ఇక్కడ లేడీస్కి డ్రెస్ చేంజింగ్కి ఇచ్చిన రూమ్ అనమాట. ఈ రూమ్ అస్సలు బాగాలేదు. ఆ విండోస్ చూడండి, మొత్తం గ్యాప్సే ఉన్నాయి. దీనికి కనీసం ఒక డోర్ కూడా లేదనమాట. అండ్ టాయిలెట్స్ కూడా అస్సలు బాగాలేదనమాట. మరి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. మరి ఇలాంటి చిన్న చిన్న ఫెసిలిటీస్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఆలయంలో నుంచి కంప్లీట్ గా బయటకు వస్తే ఎదురుగా మనకి నోరూరించే వేడివేడిగా బజ్జీలు, బూందీ ఇవన్నీ వేస్తూ కూడా కనిపించాయి. బట్ మేమైతే తీసుకోలేదు. అండ్ ఇక్కడ దగ్గరలోనే కార్ పార్కింగ్ ఉందనమాట. నేను వచ్చిన స్టార్టింగ్లో మీకు కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా చూపించలేదు కదా, ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను చూడండి. ఈ కనిపించే గ్రౌండ్లో మొత్తం కూడా వెహికల్స్ పార్క్ చేసుకున్నారనమాట. ప్రైవేట్ వెహికల్స్ అయినా మన ఓన్ వెహికల్స్ అయినా ఏవైనా కానీ ఇక్కడే పార్క్ చేసుకోవాలి. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. ఇప్పుడు తాండూర్ భూకైలాస్ టెంపుల్ నుండి మనం అయితే హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాము. సో వయా అనంతగిరి అండ్ వికారాబాద్ చూడొచ్చు అనమాట. సో అలా వెళ్తుంటే పెద్ద వ్యూ పాయింట్స్ అయితే ఏం లేవన్నమాట ఈ టైంలో. సో అందుకని చెప్పేసి టెంపుల్కి అయితే వచ్చాము, అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి. సో దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఫస్ట్ ట్రావెలింగ్ వీడియో అనంత పద్మనాభ స్వామి అనంతగిరి మీద పెట్టాను అనమాట. సో ఆ వీడియో చాలా రోజులు అయిపోయింది. అండ్ మన ఛానల్లో వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయనుకుంటే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.